సో నమస్తే అండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అయితే మన ముందైతే బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పావని గౌడ్ గారు అవుతున్నారు. సో పావని గౌడ్ గారు ఏమని మాట్లాడతారో, ఏ విధంగా మాట్లాడతారో, అదే విధంగా ఈ తెలంగాణ ప్రజానికానికి ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తారో ఒకసారి మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క, ముందుగా అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది, తెలంగాణ రావడానికి గల కారణము బాపు కేసీఆర్ అని చాలా మంది అంటారు కదా. సో కేసీఆర్ గారి గురించి, అదే విధంగా ఉద్యమంలో ఏ విధంగా ఉద్యమం నడిచినప్పుడు ఉద్యమం ఏ విధంగా ఉధృతి చెందింది అనే విషయాలైతే ఒక్కసారి మా ప్రేక్షకులు 2001 అసలు తెలంగాణ వచ్చేదా సచ్చేదా, అమాసకు పుట్టింది పున్నానికి చచ్చిపోతది అన్న పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా అనేసి ఢిల్లీ మెడలు వంచి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి అందరినీ వంటవార్పు, రైల్ రోకో, విద్యార్థులను, ఉద్యమకారులను, మేధావులను, డాక్టర్స్ ని, లాయర్స్ ని, కవులను, కళాకారులను అందరికీ దాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ గారు చచ్చుడో అనే నినాదంతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది బాపు కేసీఆర్ గారు. సో కాకపోతే అక్క, ఇప్పుడు తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ ఇచ్చింది మేమే, మేము లేకపోతే తెలంగాణ ఎక్కడిది అనే ధోరణిలో అయితే కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులు కానీ మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏమని చెప్తారు మరి? తెలంగాణ ఏర్పాటును రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఏం చేసిండ్రు, ఇచ్చిండ్రా? తెలంగాణను అందరినీ, సకల జనులను, సంబంధ వర్గాలను ఏకదాటిపైకి తీసుకొచ్చి ఢిల్లీని గజగడలాడించే విధంగా చేసిండు. కాబట్టి సోనియా గాంధీ దిగొచ్చి తెలంగాణను ఇచ్చింది అని అంటున్నారు కదా. మరి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర భారతదేశానికి ఇచ్చారు, అయితే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినట్ట? తెలంగాణను తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. ఎవరు కౌనన్నా కాదన్నా అన్ని రాష్ట్రాల మంత్రులను, అన్ని రాష్ట్రాల ప్రజలను, అన్ని రాష్ట్రాల మేధావి వర్గాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. సో ఇంకొకటి మనం మాట్లాడితే, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, రేపు విచారణకు పోతారు, మరి ఆయన కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏ విధంగా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయం అయితే బాగా నడుస్తున్నది అక్క. మరి దీని మీద మీరేమంటారు? ఇప్పుడు 90,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేసి మేధావులు ఎవరైతే ఉన్నారో బీజేపీ తెలంగాణ రాష్ట్రం మీద సోయిలేని బీజేపీ కాంగ్రెస్ చెప్పారు. అదే అబద్ధం. ఆ అబద్ధాన్ని ఇంకా కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చేదానికే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రలు తప్ప కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి అవకతవకలు జరగలేదు. 3 ఏళ్లల్లా ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిండు. కాబట్టి తెలంగాణ ప్రతి ఎకరానికి నీళ్లు అందించిండు. కాబట్టి తెలంగాణలో ఒక గుంట కూడా ఎండకుండా చేసిండు. కాబట్టి ఆయన మీద గ్రజ్జు తోటి తెలంగాణ ఉన్న ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ విధంగా చేస్తున్నారు. అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర రోజుకు 260 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలైతాయి. ఆ బొట్టు ఒడిసి పట్టి ఆ కేసీఆర్ గారు కన్నెపల్లి పంపోజ్ ద్వారా పంపింగ్ చేసి ప్రతి ఒక్క రిజర్వాయర్ కు, ప్రతి ఒక్క కుంటకు, చెరువుకు నీళ్లు అందించిండు. కెనాల్లల్లా ఎప్పుడు 365 రోజులు నీళ్లు పారే విధంగా చేసిండు. నీళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఒడిసి పట్టాలి, ఏ విధంగా పంపింగ్ చేయాలి అనే తెలియక విష ప్రచారం చేస్తున్నారు తప్ప దీంట్లో ఏం లేదు. నేను పోయినా అన్నారం దగ్గరికి, సుందిళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్లను బంద్ పెట్టి ఇసుక రీచులను తవ్వుకుంటా వాళ్ళు పబ్బం గడుపుకుంటా వాళ్ళ ఆస్తులను పెంచుకుంటున్నారు తప్ప ఏం లేదు. సో ఇంకోటి, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సోయిలేని బీజేపీ అని. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి మరి కలిసి వచ్చే ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నదా లేదంటే ఇప్పుడే విలీనం చేయబోతున్నదా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక చర్చనీయ అంశంగా మారింది. సో మరి నిజానికి ఇప్పుడు కలుపుతారా లేదంటే ఫర్దర్ ఫ్యూచర్ లో మీరే స్వతంత్రంగా సేమ్ ఎట్లనైతే చేసిర్రో ఈ 2 దశాబ్దాలు ఏ విధంగా అయితే పరిపాలించారో అలాగనే పరిపాలిస్తారు? ఇందాక హరీష్ అన్న గారు చెప్పిండ్రు, మేము బీజేపీ పార్టీలో కలిసేది లేదు, కలిపే ప్రసక్తే లేదు, ఎవరైతే కూస్తున్నారో సన్నాసులు అవన్నీ అబద్ధపు హామీలు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారు. రేపు బీహార్ ఎలక్షన్ల తర్వాత దేశం మొత్తం బీజేపీ ఓటమి కాబోతుంది. ఆ విధంగా రేపు తెలంగాణలో కేసీఆర్ గారి అవసరం వచ్చి బీజేపీ పార్టీనే బీఆర్ఎస్ లో విలీనం చేస్తారు కావచ్చు, కానీ మాకైతే ఆ కర్మ పట్టలేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా మళ్ళా కేసీఆరే రావాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే మాకు సంక్షేమ పథకాలు అందినాయి, మా పంటలు వండినాయి, మాకు నీళ్ళు వచ్చినాయి, మాకు కరెంట్ వచ్చింది, మాకు ఉచిత హామీలన్నీ నెరవేర్చిండు, గొర్రె పిల్లలు ఇచ్చిండు, చాప పిల్లలు ఇచ్చిండు,
చెరువులల్ల నీళ్లతోటి నింపిండు. చెరువులు ఆ కాకతీయులు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను కుంటలను బాగు చేసిండు. మిషన్ భగీరథ ద్వారా నల్లగొండ ప్రజలు ఫ్లోరైడ్ నుంచి వెళ్ళి రూపుమాపిండు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అందరు గమనిస్తున్నారు. అంటే కొన్ని రోజులు అబద్ధం ఊరేగాలే, నిజము ముందు తెలియవద్దు. ఇప్పుడు నిజము అణగారిపోయింది కాబట్టి, అబద్ధ రాజ్యం వెళ్తుంది కాబట్టి నిజం విలువ తెలుసుకుంటున్నారు. మంచేదో చెడేదో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మంచి కేసీఆర్ కాదనుకొని చెడు రేవంత్ రెడ్డిని అధికారంలోకి తెచ్చుకున్నాము, గోస పాలవుతున్నాము, ఈ గోసలు రూపుమాపాలనేసి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సో ఇప్పుడు పావని గౌడ్ గారు తెలంగాణ ప్రజానికానికి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏం చెప్తారో ఒక్కసారి తెచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు బాపు కేసీఆర్ గారికి. ముందుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేదా తెచ్చేదా అయ్యేదా అసలు కాని పని కాని ముచ్చట అనే రోజులల్లా తెలంగాణలంటేనే నీచంగా చూసిన మన యాస భాష మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడుతూ బాపు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిండు. ఆయన రాష్ట్రాన్ని తెచ్చిండు కాబట్టే మన రాష్ట్రం 10 ఏళ్లల్లా అగ్రగామిగా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. తెచ్చింది కేసీఆర్ గారు, అభివృద్ధిలో ముందుంచింది కేసీఆర్ గారు. ఇప్పుడు అస్తావ్యస్తం చేస్తున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. నమస్తే అక్క. నమస్తే. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.